ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు దళార్లకు విక్రయించి మోసపోవద్దని పద్మశాలిగడ్డ గ్రామ సర్పంచ్ అంజయ్య సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు. అలాగే రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం నర్లేనిగడ్డ పద్మశాలిగడ్డ గ్రామాల్లో గ్రామ ఉప సర్పంచ్ పాలక మండలి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అంజయ్యతో కలిసి ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని రైతులు ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం అందజేస్తున్న మద్దతు ధరను పొందాలని సూచించారు. వడ్ల కొనుగోలు విషయంలో తమ పాలకవర్గం తాము ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయాలని దుబాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవిని కోరారు. అనంతరం గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. పద్మశాలిగడ్డ నల్రెంగడ్డ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి రైతులకు ఏంటంటే ఐకేపీ సెంటర్లను అమ్ముకోవడం అనేది ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఇస్తుందో దళారీలకు అమ్ముకోవద్దని రైతులందరికీ మేము చెప్పడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చింది ఖచ్చితంగా మనం ఐకేపీ సెంటర్లో ఏదైతే మద్దతు ధర పెట్టిర్రో అదే ధరకు అమ్ముకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము ఇక్కడ ఉండి వెంటుండి ఏదైనా చేస్తామని కోరుకుంటున్నాము. మద్దతు ధర ఇస్తుంది కాబట్టి రైతులందరూ ఐకేపీ సెంటర్లనే అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాము.